రాళ్లపాలు ప్రజల సొమ్ము సాక్షిపాలు. ఇది జగన్మోహన్ రెడ్డి ఘనత. ఏంటంటే పేద ప్రజలకి ఇవ్వాల్సినటువంటి ఈ బటన్ నొక్కితే పడతాయి. సాక్షి పేపర్కి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్ డబ్బులు మాత్రం బటన్ నొక్కకుండానే పడతాయి. అది జగన్మోహన్ రెడ్డి ఘనత. జగన్మోహన్ రెడ్డి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని స్థాపించి వాళ్ళ తండ్రి పలుకుబడిని అడ్డం పెట్టుకొని ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి అంటే ఇతరులతో డబ్బులు పెట్టించి రూపాయి పెట్టుబడి లేకుండా సాక్షి పేపర్ని రన్ చేసి ఈరోజు 100 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి చేరే విధంగా. ఏంటంటే మొన్న ఈ సైకోరెడ్డిది పుట్టినరోజు జరిగింది. సైకోరెడ్డి పుట్టినరోజు జరిగితే ఎవరికయ్యా లాభం అంటే సైకోకే లాభం. ఎందుకు లాభం అంటే 100 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంటు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పక్కన ఉన్నటువంటి తెలంగాణలో సాక్షి పేపర్ ఉంటే అక్కడ కూడా అడ్వర్టైజ్మెంటు. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము. జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కాదు. ఏమిటండి, ఇదిగో సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డిది పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆ రోజు పథకాలు. ఎవడు బాబు సొమ్ము? ఇగో లోపల పేజీలో ఇది. ఆయన తాబేదారుడు, అతని బినామీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆయన ఏంటి? ఆయన ఒక అడ్వర్టైజ్మెంటు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే ఆయనకి రావాల్సినటువంటి కాంట్రాక్ట్ బిల్లులన్నీ కూడా ఇది అవుతుంది. ఇదిగోండి ఇంకోటి, విడుదల రజని ఆరోగ్య మంత్రి. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్యాబ్లెట్లు ఉండవు. దేనికి? పెద్ద పెద్ద ఆటలు కంటే పర్లా, జ్వరానికి దగ్గుకు కూడా ట్యాబ్లెట్లు ఉండవు. కానీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి డబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి బ్లాక్ వైట్ చేసుకుంటారు. రేపు ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 200 నుంచి 300 కోట్ల రూపాయలు డంప్ చేసుకొని ఉన్నారు. ఎందుకంటే ప్రజలలాగా వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజల నుంచి మనకు ఓట్లు పడవు, ప్రజల్ని డబ్బుతో కొన్నాం అని ఒక మాయ ఐడియా వేసుకొని ఒక్కొక్క నియోజకవర్గానికి 200-300 కోట్ల రూపాయలు డంప్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సభలకి జనం ఉండరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఆంధ్రజ్యోతి పేపర్ గురించి చెప్తాడు, ఈనాడు పేపర్ గురించి చెప్తాడు, TV5 గురించి చెప్తాడు. ఎందుకు చెప్తారు? వాళ్ళు వాస్తవాలు రాస్తారు. వాస్తవాలు రాస్తే అసలు ప్రతి మీటింగ్లోని పత్రికల కోసం, ఆ పత్రికలకు ఉన్నటువంటి స్వేచ్ఛాభావాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తావు? నీ సాక్షి పేపర్ పెట్టింది ఇప్పుడు. నీ సాక్షి పేపర్ పెట్టిన తర్వాత ఒక గ్రామ సర్పంచ్ వైసీపీ లేకపోతే జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మంత్రి గురించి ఒక చిన్న ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. ఒక్క మొక్కన్నా నీ సాక్షి పేపర్లో కానీ నువ్వు రాసినట్టు చూపించగలిగితే నేను కూడా మీ సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తా. నిజం చెప్తున్నా. అప్పుడు చూపించగలిగావా? చిన్న మొక్క రాయగలిగావా? మీరు చేసే అవినీతి, మీరు చేసే ప్రజా వ్యతిరేక విధానాలు అవన్నీ కూడా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5, ABN వీటిల్లో వస్తే నువ్వు ఎక్కగానే అసలు పత్రికల గురించి ఎవరైనా మాట్లాడతారని? వాస్తవాలు రాసే పత్రికల గురించి మాట్లాడతావు నువ్వు? ఇవాళ నీ పుట్టినరోజు అంటే 100 కోట్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలా? అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంచు, రాష్ట్రంలో ఈ కానిస్టేబుల్కి జీతాలు కట్ చేసావు, ఎస్ఐలకి జీతాలు కట్ చేస్తున్నావు, CAలకి జీతాలు కట్ చేస్తున్నావు. కానీ 100 కోట్ల రూపాయలు పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు మాత్రం ఇచ్చుకుంటావు. సిగ్గులేదు నీకు? ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అది? ఒక ముఖ్యమంత్రి చేసే పనేనా అని అడుగుతున్నా నేను. అదేంటంటే
ప్రజల మీద భారాలేస్తావు. తట్టడు మట్టేసావా? ఇగో నీ పుట్టినరోజుకి నువ్వు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రజలకు చూపించాలి.